మీరు ఒక్కసారి మీ చిన్నప్పటికి వెళ్ళగలిగితే మీరు ఇల్లు ఎలా ఉండేదో తెలుసా? తాటాకు పైకప్పు, వర్షపు చినుకులు, అమ్మ వంట చేసే వాసన ఆ రోజులు ఇప్పుడు లేవు. కానీ ఆ జ్ఞాపకాలు మాత్రం ఇంకా ఉన్నాయి. ఒక్కసారి కళ్ళు మూసుకొని మీ చిన్నప్పటికి వెళ్ళండి. మీరు ఇప్పుడు ఉన్న ఈ పెద్ద పెద్ద ఇల్లు, సిమెంట్ గోడలు, డిజిటల్ లైట్లు ఇవన్నీ తీసేసి ఒక చిన్న తాటాకు ఇంట్లో ఉన్నట్టు ఊహించుకోండి. పైకప్పు నుంచి సన్నగా చినుకులు జారుతున్నాయి. గాలి వీచినప్పుడు తాటాకులు కదిలే శబ్దం వస్తుంది. ఇంట్లో ఒక మూలన అమ్మ వంట చేస్తుంది. పొయ్యి నుంచి వచ్చే పొగ వాసన మొత్తం ఇంటిని నింపేసింది. నాన్న బయట కూర్చొని ఏదో ఆలోచిస్తున్నారు. పిల్లలు ఇంటి చుట్టూ ఆడుకుంటున్నారు. అప్పట్లో సంతోషం అంటే పెద్దగా డబ్బులు కాదు, చిన్న చిన్న క్షణాల్లో దాగి ఉన్న ఆనందం. ఇప్పుడు మనకు అన్నీ ఉన్నాయి, కానీ ఆ ప్రశాంతత మాత్రం లేదు. ఈ వీడియోలో నేను చెప్పబోయే ప్రతి మాట మీ చిన్నప్పటి జ్ఞాపకంలోకి తీసుకెళ్తుంది. మీరు మర్చిపోయిన ఆ రోజులు మళ్ళీ మీ కళ్ళ ముందు కనిపిస్తాయి. ఎందుకంటే ఇది ఎవరి కథ కాదు, మన అందరి కథ. ఆ రోజుల్లో ఉదయం అంటే ఇప్పటిలా హడావుడి ఉండేది కాదు. అలారం శబ్దాలు, ఫోన్ నోటిఫికేషన్లు ఇవన్నీ ఉండేవి కాదు. కోళ్ళ కోత వినిపించగానే ఇంట్లో జీవితం మొదలయ్యేది. అమ్మ ఉదయాన్నే లేచి ఇంటి ముందు ఊడ్చేది. ఆ తర్వాత నీళ్లు చల్లి పెద్ద ముగ్గు వేసేది. ఆ తడి నేల మీద పడే సూర్యకాంతి ఒక ప్రత్యేకమైన ఆనందాన్ని తెచ్చేది. ఇంటి వెనుక నుంచి వచ్చే పక్షుల శబ్దం, పొయ్యి నుంచి వచ్చే మట్టి వాసన, దూరంగా వినిపించే ఊరి శబ్దాలు ఇవన్నీ కలిపితే ఒక ప్రశాంతమైన ప్రపంచంగా కనిపించేది. అప్పట్లో మనం సమయాన్ని ఫోనులో చూడలేదు. సూర్యుడిని చూసి రోజు మొదలైందని తెలుసుకునేవాళ్ళం. చదువు కూడా పెద్ద ఒత్తిడిలా అనిపించేది కాదు. స్కూలుకి వెళ్ళడం కూడా ఒక అందమైన అనుభవంగా ఉండేది. బట్టలు సాధారణంగా ఉన్నా మనసులో మాత్రం పెద్ద సంతోషం ఉండేది. ఆ రోజుల్లో జీవితం నెమ్మదిగా నడిచేది. కానీ మనసు మాత్రం చాలా సంతోషంగా ఉండేది. ఇప్పుడు ఉదయాలు గుర్తొస్తే మనకు ఏదో తెలియని మధురమైన బాధతో నిండిపోతుంది. ఆ రోజుల్లో ఇల్లు చిన్నదైనా మనసులు మాత్రం చాలా పెద్దవి. మేము స్కూల్ నుంచి వచ్చేసరికి అమ్మ బయట ఎదురుచూస్తూ ఉండేది. చేతిలో నీళ్ళ గ్లాస్ లేదా ఏదైనా చిన్న తినుబండారం పెట్టుకొని నవ్వుతూ పలకరించేది. బూట్లు లేకుండా పరిగెత్తుకుంటుంటే ఇంట్లో వెళ్ళే ఆనందం ఇప్పుడెక్కడా దొరకదు. ఇంట్లోకి వెళ్ళగానే అమ్మ వంట చేస్తున్న శబ్దం, గిన్నెల చప్పుడు, పొయ్యి మీద వచ్చే వేడి ఇవన్నీ కలిపి ఒక జీవితంలాగా అనిపించేది. అప్పట్లో మనం టిఫిన్ అంటే పెద్దగా ఆలోచించలేదు. కానీ ఇప్పుడు ఆ రోజులే గుర్తొస్తే సాధారణ ఆహారంలో కూడా ఒక ప్రత్యేకమైన రుచి ఉంటుందని అనిపిస్తుంది. ఆ ఇంట్లో ఎవరు ఒంటరిగా ఉండేవారు కాదు. అందరం ఒకే గదిలో కూర్చొని మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ జీవితం గడిపేవాళ్ళం. ఇప్పుడు అన్ని సౌకర్యాలు పెరిగాయి, కానీ కలిసికట్టుగా ఉండే ఆనందం మాత్రం ఎక్కడో మిస్ అయిపోయింది. సాయంత్రం అయ్యేసరికి ఆ ఇంటి వాతావరణం ఇంకా అందంగా మారిపోతుంది. స్కూల్ నుంచి వచ్చాక పిల్లలు బూట్లు విసిరేసి బయట ఆడుకోవడానికి పరుగులు తీసేవాళ్ళు. వీధిలో గోళీలాట, కర్రబిళ్ళ, చెట్టు ఎక్కడం, దాగుడు మూతలు ఇవే మన ప్రపంచం. ఆడుకుంటూ పడిపోయినా ఏడవడం కన్నా మళ్ళీ లేచే ధైర్యం ఎక్కువగా ఉండేది. ఇంటికి వచ్చేసరికి అమ్మ చేతిలో ఏదో చిన్న తినుబండారం సిద్ధంగా ఉండేది. అప్పట్లో ఆకలి అంటే కూడా ఒక ఆనందంలాగా అనిపించేది. బయట చీకటి పడుతున్నప్పుడు ఇంటి లోపల దీపం వెలుగులో కుటుంబం అంతా కలిసి కూర్చునే ఆ క్షణం, ఎవరు ఫోన్ చూడరు, ఎవరు టీవీ అతుక్కుపోరు. అందరూ ఒకరినొకరు మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ గడిపేవాళ్ళు. ఇప్పుడు మనకు పెద్ద పెద్ద గదులున్నా అప్పటి ఆ చిన్న గదిలో ఉన్న సంతోషం మాత్రం ఎక్కడా దొరకడం లేదు. ఆ రోజుల్లో మన జీవితంలో పెద్దగా డబ్బు లేకపోయినా ప్రతి చిన్న విషయం ఒక పండగలాగా అనిపించేది. స్కూల్ నుంచి వచ్చాక బ్యాగ్ ఒక మూలన పడేసి వెంటనే బయటకు పరుగులు తీసేవాళ్ళం. స్నేహితులతో కలిసి ఆడిన ఆటలు ఇప్పుడు గుర్తొస్తే కళ్ళ ముందు ఒక చిన్న సినిమా నడుస్తున్నట్టు ఉంటుంది. గోళీలాట, కర్ర బిళ్ళ, చెట్టెక్కడం, వీధిలో పరుగులు ఇవన్నీ మన చిన్నప్పటి అసలైన ప్రపంచం. అప్పట్లో గాయాలైనా పెద్ద సమస్యగా అనిపించేది కాదు. మళ్ళీ లేచి ఆడడం ఒక కొత్త ఉత్సాహం ఇచ్చేది. సాయంత్రం అయ్యేసరికి ఇంటికి తిరిగి వచ్చి అమ్మ చేతి వంట తింటూ ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ చెప్పుకునేవాళ్ళం. ఆ మాటల్లో ఎంతో ఆనందం ఉండేది. ఇప్పుడు మనం వర్ణించలేం. ఇప్పుడు మనకు పెద్ద పెద్ద ఫోన్లు, పెద్ద పెద్ద గేమ్స్ ఉన్నా ఆ చిన్న వీధిలో ఆడిన సంతోషం మాత్రం ఎక్కడా దొరకడం లేదు. ఆ రోజుల్లో సాయంత్రం అయ్యేసరికి ఇంటి వాతావరణం పూర్తిగా మారిపోయేది. స్కూల్ నుంచి వచ్చిన తరువాత బ్యాగ్ ఒక మూలన పడేసి వెంటనే బయటికి పరుగులు తీసేవాళ్ళం. వీధిలో ఫ్రెండ్స్తో కలిసి మన ఆటలు జీవితంలో పెద్ద ఆనందం. గోళీలు కొట్టడం, కర్ర బిళ్ళ ఆడడం, దాగుడు మూతలు, చెట్టెక్కడం
ఇవన్నీ చిన్న విషయాలు అనిపించినా అప్పట్లో మన ప్రపంచం మనకు గాయాలైన పెద్దగా బాధ అనిపించేది కాదు. మళ్ళీ లేచి అదే ఉత్సాహం ఉండేది. ఇంటికి తిరిగి వచ్చినప్పుడు అమ్మ చేత్తో ఏదో చిన్న వంట సిద్ధంగా ఉండేది. ఆ వంట తింటూ ఆ రోజు జరిగిన ప్రతి సంఘటన స్నేహితులతో పంచుకోవడం పెద్ద ఆనందం. ఇప్పుడు మనకు పెద్ద పెద్ద గేమ్స్, మొబైల్ ఫోన్లు, సోషల్ మీడియా ఉన్నా కూడా ఆ వీధిలో ఆడిన సజీవమైన సంతోషం మాత్రం ఎక్కడా దొరకడం లేదు. రాత్రి అయ్యేసరికి ఆ తాటాకు ఇంటి ప్రపంచం ఇంకా ప్రశాంతంగా మారుతుంది. బయట చల్లని గాలి వీస్తుంటే లోపల దీపం వెలుగులో ఇంటి గోడలపై పడే నీడలు ఒక కథలా అనిపించేవి. ఆ రోజుల్లో టీవీ పెద్దగా ఉండేది కాదు లేదా అసలు ఉండకపోవచ్చు. అయినా కూడా ఆ ఇంట్లో బోరు అనిపించేది కాదు. అమ్మ వంట పూర్తయ్యాక అందరం ఒకే చోట కూర్చొని తినడం ఒక పెద్ద పండగలా ఉండేది. తాతయ్య చెప్పే పాత కథలు, నాన్న చెప్పే జీవిత పాఠాలు, అమ్మ చెప్పే చిన్న చిన్న జాగ్రత్తలు ఇవన్నీ మన జీవితాన్ని నెమ్మదిగా కానీ బలంగా నిర్మించేవి. ఇప్పుడు మనం ప్రతి విషయం కోసం ఫోన్ చూస్తున్నాం. కానీ అప్పట్లో మనకి మనుషుల కళ్ళల్లో చూసి మాట్లాడేవాళ్ళం. ఆ చిన్న ఇంట్లో ఎంత తక్కువ స్పేస్ ఉన్నా మనుషుల మధ్య మాత్రం చాలా గర్వంగా ఉండేది. ఆ రోజుల్లో పండుగలు అంటే ఇప్పటిలా పెద్ద హడావుడి ఉండేది కాదు. కానీ ప్రతి చిన్న పండగ కూడా ఒక పెద్ద ఆనందంగా కనిపించేది. దీపావళి వచ్చినప్పుడు చిన్న చిన్న దీపాలు వెలిగించడం, టపాకులు కొంచెం కొంచెంగా కాల్చడం, ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయడం ఇవన్నీ మనసులో చెరగని జ్ఞాపకాలు. సంక్రాంతి వచ్చిందంటే కోడి పందాలు, గాలిపటాలు, కొత్త బట్టలు, ఆనందం ఇవన్నీ కలిపి ఊరు మొత్తం ఒక పండగల వాతావరణంలో మునిగిపోయేది. అప్పట్లో మనం పెద్ద బహుమతులు ఆశించేవాళ్ళం కాదు. చిన్న చిన్న ఆనందాలే మనకు పెద్ద బహుమతుల్లాగా అనిపించేవి. ఇప్పుడు మనకు అవన్నీ అందుబాటులో ఉన్నాయి. కానీ ఆ పండుగల్లో ఉన్న స్వచ్ఛమైన ఆనందం మాత్రం ఎక్కడో మిస్ అయిపోయింది. ఇంట్లో అందరం కలిసి నవ్వుకుంటూ గడిపిన ఆ రోజులు గుర్తొస్తే ఇప్పటికీ మనసు కొంచెం బరువుగా కానీ మధురంగా అనిపిస్తుంది. పండగలు మాత్రమే కాదు, ఆ రోజుల్లో చిన్న చిన్న అవసరాలు కూడా ఒక పెద్ద ఆనందంగా అనిపించేవి. కొత్త పెన్ను కొనుక్కోవడం, కొత్త నోట్‌బుక్ మొదటి పేజీ రాయడం, స్కూల్ బ్యాగు కొత్తగా దొరికితే దాన్ని చూపిస్తూ స్నేహితులతో గర్వంగా తిరగడం ఇవన్నీ చిన్న విషయాలు కాదు. మన జీవితంలో పెద్ద జ్ఞాపకాలు. స్కూల్‌లో టీచర్ ఒకసారి మన పేరు పిలిచి స్టేజ్ మీదకు తీసుకెళ్తే ఆ ఆనందం ఒక నెల పాటు మనసులో ఉండేది. పాకెట్ మనీ దాచుకొని చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవడం, దాన్ని ఎవరికీ చెప్పకుండా మనమే సంతోషపడటం ఇవన్నీ మన చిన్నప్పటి ప్రత్యేకతలు. ఇప్పుడు పెద్ద పెద్ద వస్తువులు కొనగలిగినా ఆ చిన్న ఆనందం మాత్రం ఎక్కడో మిస్ అయిపోయింది. అప్పట్లో ఒక రూపాయి కూడా మనకు ఒక పెద్ద సంపదలా అనిపించేది. ఆ రోజులు గుర్తొస్తే ఇప్పటికీ మనసులో ఏదో ఒక మధురమైన బాధ మిగిలిపోతుంది. ఆ రోజుల్లో స్కూల్ జీవితం కూడా ఒక అందమైన జ్ఞాపకం. కొత్త క్లాసు, కొత్త పుస్తకాలు, కొత్త టీచర్ ఇవన్నీ మనకొక చిన్న ప్రపంచంలా అనిపించేవి. ఉదయం స్కూలు బెల్ మోగగానే అందరూ ఒక చాట చేరేవాళ్ళం. ఎవరి బ్యాగ్‌లో ఏముంది అని చూసుకోవడం, స్నేహితులతో పంచుకోవడం ఇవన్నీ చిన్న విషయాలు అయినా మనసులో పెద్ద ఆనందాన్ని ఇచ్చేవి. టీచర్ ఒకసారి మన పేరు పిలిచి ప్రశంసిస్తే ఆ రోజు మొత్తం మనకు రాజులా అనిపించేది. అప్పట్లో మార్కుల కోసం ఒత్తిడి అంతగా తెలీదు. కానీ ఇప్పుడు ఆ రోజులు గుర్తొస్తే ఈ సాధారణ జీవితం ఎంతో విలువైనదో అర్థమవుతుంది. స్కూల్ గేటు బయట అమ్మ ఎదురు చూస్తూ ఉండడం, చేతిలో టిఫిన్ బాక్స్ ఇవ్వడం, దాన్ని తెరిచి స్నేహితులతో కలిసి తినడం ఇవన్నీ ఇప్పటికీ మన కళ్ళ ముందు తిరుగుతూనే ఉంటాయి. ఆ రోజుల్లో చిన్న చిన్న విషయాలే మన జీవితంలో పెద్ద ఆనందాన్నిచ్చేవి. ఇంట్లో కొత్త పెన్ వచ్చిన రోజు, కొత్త నోట్‌బుక్ మొదటి పేజీ రాసిన రోజు, లేదా స్కూల్‌లో టీచర్ మన చేతి రాత బాగుందని చెప్పిన రోజు ఇవన్నీ మనకు పండగలా అనిపించేవి. పాకెట్ మనీ దాచుకొని చిన్న చిన్న వస్తువులు కొనడం కూడా ఒక పెద్ద విజయంలా అనిపించేది. ఎవరికీ చెప్పకుండా మనమే మన సంతోషాన్ని ఆస్వాదించేవాళ్ళం. అప్పట్లో డబ్బు విలువ కన్నా ఆ క్షణాల విలువ ఎక్కువగా ఉండేది. ఇప్పుడు మనం పెద్ద పెద్ద వస్తువులు కొనగలుగుతున్నాం. కానీ ఆ చిన్న ఆనందం మాత్రం ఎక్కడో మిస్ అయిపోతుంది. ఆ రోజుల్లో ఒక రూపాయి కూడా మనకు ఒక పెద్ద సంపదలా అనిపించేది. ఆ జ్ఞాపకాలు గుర్తొస్తే ఇప్పటికీ మనసు కొంచెం నవ్వుతుంది, కొంచెం బాధపడుతుంది. ఎందుకంటే అవి తిరిగి రాని రోజులు. ఆ రోజుల్లో పండగలు మాత్రమే కాదు, చిన్న చిన్న రోజులు కూడా ఒక పండగలా అనిపించేవి. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు
ప్రతి క్షణం ఒక జ్ఞాపకంలా ఉండేది. స్కూల్ కొత్త పుస్తకాలు వచ్చిన రోజు, కొత్త యూనిఫార్మ్ వేసుకున్న రోజు, లేదా టీచర్ మన చేతి రాతను చూసి బాగుంది అని చెప్పిన రోజు ఇవన్నీ మనకు పెద్ద విజయంలా అనిపించేవి. ఇంటికి వచ్చాక అమ్మ అడిగితే చిన్న ప్రశ్నలు కూడా మనకు పెద్ద సంతోషాన్ని ఇచ్చేవి. ఈరోజు స్కూల్ ఎలా జరిగింది అనే ఒక్క మాటలో ఎంత ప్రేమ దాగి ఉండేదో ఇప్పుడు ఆలోచిస్తే అర్థమవుతుంది. అప్పట్లో మనం పెద్దగా కలలు కనలేదు, కానీ చిన్న చిన్న సంతోషాలతోనే జీవించాం. ఇప్పుడు అన్నీ ఉన్నాయి, కానీ ఆ చిన్న ఆనందం మాత్రం ఎక్కడో మిస్ అయిపోయింది. ఆ రోజులు గుర్తొస్తే మనసు ఒక్కసారిగా నవ్వుతుంది, ఒకసారి నిశ్శబ్దంగా మారిపోతుంది. ఆ రోజుల్లో మన ఇంట్లో ఉన్న ఆనందం కేవలం వస్తువుల మీద ఆధారపడేది కాదు. మనుషుల మీద ఆధారపడి ఇంట్లో ఎవరు ఉన్నారన్నదే ముఖ్యం. ఏమైనా ఉన్నాయా లేవా అని కాదు. ఉదయం నుంచి రాత్రి వరకు ఒకరికొకరు తోడుగా ఉండేవాళ్ళు. నాన్న పని నుంచి అలసిపోయి వచ్చిన పిల్లలతో కొద్దిసేపు కూర్చొని నవ్వేవారు. అమ్మ తన కష్టాన్ని చూపించకుండా అందరికీ తినడానికి ఏదో ఒకటి సిద్ధం చేసేది. పిల్లలు మాత్రం బయట ఆడుకొని మురిసిపోయి ఇంటికి వచ్చేవాళ్ళు. అప్పట్లో మనకు పెద్దగా సౌకర్యాలు లేకపోయినా మనసులో మాత్రం పెద్ద సంతోషం ఉండేది. ఇప్పుడు మనం ఒక్కో గదిలో ఒంటరిగా ఉండిపోయాం. కానీ అప్పట్లో ఒక గదిలో అందరం కలిసి జీవించేవాళ్ళం. ఆ చిన్న ఇంట్లో ఉన్న ఆత్మీయతే మన జీవితానికి నిజమైన బలం. ఆ జ్ఞాపకాలు గుర్తొస్తే ఇప్పటికీ మనసు ఒక్కసారిగా ఆగిపోతుంది. ఆ రోజుల్లో మన జీవితంలో చిన్న చిన్న విషయాలే పెద్ద ఆనందాలు. ఇంట్లో కొత్తగా వచ్చిన చిన్న వస్తువు కూడా ఒక పండగలా అనిపించేది. కొత్త పెన్ను వచ్చినా ఆ రోజు ఆ పెన్నుతో మొదటి అక్షరం రాసే ఆనందం, కొత్త నోట్బుక్ మొదటి పేజీ మీద పేరు రాసుకునే ఆ క్షణం, ఇవన్నీ ఇప్పుడు చిన్న విషయాల్లాగా అనిపించినా అప్పట్లో మనకు అవే ప్రపంచం. పాకెట్ మనీ దాచుకొని చిన్న చిన్న బొమ్మలు కొనుక్కోవడం, దాన్ని ఎవరికీ చెప్పకుండా మనమే సంతోషపడటం అప్పట్లో డబ్బు కన్నా సంతోషం ఎక్కువ విలువైనది. ఇప్పుడు మనకు పెద్ద పెద్ద వస్తువులు ఉన్నాయి, కానీ ఆ చిన్న ఆనందం మాత్రం ఎక్కడో మిస్ అయిపోయింది. ఆ రోజుల్లో ఒక రూపాయి కూడా మనకు పెద్ద సంపాదనలా అనిపించేది. ఆ జ్ఞాపకాలు గుర్తొస్తే మనసు ఒక్కసారిగా నవ్వుతుంది, ఒక్కసారి నిశ్శబ్దంగా మారుతుంది. ఎందుకంటే అవి తిరిగి రాని అందమైన రోజులు. ఆ రోజుల్లో పండుగలు వచ్చినప్పుడు ఇంటి వాతావరణమే మారిపోయేది. దీపావళి వస్తే చిన్న చిన్న దీపాలు వెలిగిస్తూ ఇంటి ముందు ముగ్గులు వేసేవాళ్ళు. పటాకులు పెద్దగా ఉండేవి కాదు, కానీ వాటి శబ్దంలో కూడా ఒక ప్రత్యేకత, ఆనందం ఉండేది. సంక్రాంతి వచ్చిందంటే గాలిపటాలు ఎగరేసే ఆ సంతోషం, కొత్త బట్టలు వేసుకునే ఊరంతా తిరిగే ఆనందం ఇప్పటికీ గుర్తొస్తే మనసు ఒక్కసారిగా ఆ రోజుల్లోకి వెళ్ళిపోతుంది. అప్పట్లో పండగంటే ఖర్చు కాదు, కుటుంబంతో గడిపే సమయం. అందరం కలిసి నవ్వుకోవడం, ఒకరికొకరు వంటలు పంచుకోవడం, చిన్న చిన్న బహుమతులు ఇచ్చుకోవడం, ఇవే నిజమైన ఆనందాలు. ఇప్పుడు మనకు పెద్ద పెద్ద పండుగలు ఉన్నాయి, కానీ ఆ రోజుల్లో ఉన్న స్వచ్ఛమైన సంతోషం మాత్రం ఎక్కడో మిస్ అయిపోయింది. ఆ జ్ఞాపకాలు గుర్తొస్తే ఇప్పటికీ మనసు నెమ్మదిగా నవ్వుతుంది. ఆ రోజుల్లో మన జీవితంలో టెక్నాలజీ పెద్దగా ఉండేది కాదు, కానీ మనుషుల మధ్య సంబంధాలు మాత్రం చాలా బలంగా ఉండేవి. ఎవరి ఇంట్లో ఏమి జరుగుతుందో ఊరంతా తెలుసుకునే అంత దగ్గరగా మనుషులు ఉండేవాళ్ళు. ఉదయం లేచి బయటకు వస్తే ప్రతి ముఖ పరిచయం కనిపించేది. పిల్లలందరూ కలిసి ఆడుకోవడం, పెద్దలు కలిసి కూర్చొని మాట్లాడుకోవడం, ఇవే రోజంతా జరిగేవి. అప్పట్లో మనం ఒంటరిగా ఫోన్ చూసే జీవితం లేదు, కానీ అందరితో కలిసి నవ్వే జీవితం ఉంది. ఒక చిన్న సమస్య వచ్చినా పక్కింటి వారు వచ్చి సహాయం చేసేవాళ్ళు. ఇప్పుడు మనకు అన్ని సౌకర్యాలు పెరిగాయి, కానీ మనుషుల మధ్య ఆ దగ్గరతనం మాత్రం తగ్గిపోయింది. ఆ రోజుల్లో ఒక ఇల్లు మాత్రమే కాదు, మొత్తం ఊరు ఒక కుటుంబంలా ఉండేది. ఆ జ్ఞాపకాలు గుర్తొస్తే మనసు మళ్ళీ ఆ పాత రోజుల్లోకి వెళ్ళిపోతుంది. ఆ రోజుల్లో మన జీవితంలో చిన్న చిన్న క్షణాలే పెద్ద జ్ఞాపకాలుగా మారేవి. ఉదయం స్కూలుకి వెళ్ళే ముందు అమ్మ ఇచ్చే టిఫిన్ బాక్స్ ఓపెన్ చేయడం ఒక చిన్న పండగలా అనిపించేది. స్నేహితులతో కలిసి స్కూల్ గేటు బయట నిల్చొని మాట్లాడుకోవడం, ఒకరి దగ్గర ఉన్న పెన్ను మరొకరు చూసి ముచ్చటపడడం, ఇవన్నీ మన చిన్నప్పటి అందమైన క్షణాలు. అప్పట్లో మనకు పెద్ద పెద్ద లక్ష్యాలు తెలియకపోయినా ప్రతిరోజు సంతోషంగా జీవించేవాళ్ళం. టీచర్ కొట్టిన చిన్నగా మందలింపు కూడా మనకు ఒక పాఠంలా ఉండేది, కానీ మనసులో ఎక్కువ కాలం నిలిచేది కాదు.
ఇంటికి వచ్చాక అమ్మ చేతిలో టిఫిన్ తింటూ ఆ రోజు జరిగిన ప్రతి చిన్న విషయం చెప్పడం ఒక అలవాటుగా ఉండేది. ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయ్యాం కానీ చిన్నప్పటి ఆనందం మాత్రం మనసులో ఎప్పటికీ చెరగని ముద్రలా మిగిలిపోయింది. ఆ రోజుల్లో ఇంటి బయట ప్రపంచం చాలా సింపుల్‌గా ఉండేది. కానీ మనసులో మాత్రం చాలా అందంగా కనిపిచ్చేది. వీధిలో అడుగు పెట్టగానే పిల్లల నవ్వులు, ఆడుకునే శబ్దాలు, గాలిలో వినిపించే చిన్న చిన్న మాటలు ఇవన్నీ కలిపి ఒక జీవం ఉన్న ప్రపంచంలా అనిపిచ్చేది. అప్పట్లో మనం ఎవరితోనైనా సులభంగా మాట్లాడేవాళ్ళం. ఎవరి ఇంటికైనా వెళ్ళినా కొత్తగా అనిపిచ్చేది కాదు. అందరూ మన కుటుంబంలా ఉండేవాళ్ళు. ఒకరి ఇంట్లో ఏదైనా పండుగ జరిగితే ఊరంతా ఆనందపడేది. ఇప్పుడు మనం ప్రతి ఒక్కరూ మన ఇళ్లలోనే బిజీగా ఉండిపోతున్నాం. కానీ అప్పట్లో మన జీవితాలు అందరికీ జీవితాలతో కలిసిపోయే ఆ చిన్న ఊరి జీవితం, ఆ తాటాకు ఇళ్ళ మధ్య ఉన్న ఆత్మీయత ఇప్పటికీ మనసులో ఒక అందమైన జ్ఞాపకంలా నిలిచిపోయింది. ఆ రోజుల్లో మన జీవితంలో పెద్దగా లగ్జరీలు ఉండేవి కాదు. కానీ ప్రతి చిన్న క్షణం ఒక విలువైన అనుభవంలా ఉండేది. ఇంటి బయట చిన్న చిన్న పనులు చేసుకుంటూ అమ్మకు సహాయం చేయడం, నాన్నతో కలిసి బయటకు వెళ్ళడం, పొరుగింటి వాళ్ళతో మాట్లాడడం ఇవన్నీ మన చిన్నప్పటి భాగం. అప్పట్లో మనకి పెద్ద పెద్ద బహుమతులు అవసరం లేదు. ఎవరో మన పేరు పిలిచి నవ్వితే అదే మనకు పెద్ద సంతోషం. స్కూల్ నుంచి వచ్చాక బ్యాగ్ ఒక మూలన పడేసి స్నేహితులతో ఆడుకోవడానికి పరుగులు తీసేవాళ్ళం. ఇప్పుడు మనకు పెద్ద పెద్ద లక్ష్యాలు ఉన్నా కూడా ఆ రోజుల్లో ఉన్న సింపుల్ హ్యాపీనెస్ మాత్రం మిస్ అయిపోయింది. ఆ చిన్న ఇంటి జీవితం, ఒక పాత వీధులు, ఆ పరిచయాల ప్రపంచం ఇప్పటికీ మన మనసులో ఒక అందమైన సినిమాలాగా తిరుగుతూనే ఉంటుంది. ఆ రోజుల్లో మనం జీవించిన ప్రతి క్షణం ఇప్పుడు ఒక అందమైన జ్ఞాపకంగా మారిపోయింది. చిన్న తాటాకు ఇల్లు, చిన్న వీధులు, స్నేహితుల నవ్వులు, అమ్మ చేతి వంట వాసనలు, నాన్న చెప్పే మాటలు ఇవన్నీ ఇప్పుడు మన జీవితంలో లేవు. కానీ మన మనసులో మాత్రం ఇంకా బ్రతికే ఉన్నాయి. అప్పట్లో మనకు పెద్ద పెద్ద సౌకర్యాలు లేకపోయినా మనసు మాత్రం చాలా ప్రశాంతంగా ఉండేది. ఇప్పుడు అన్నీ ఉన్నాయి కానీ ప్రశాంతత మాత్రం ఎక్కడో పోయింది. ఈ కథ చివరికి చెప్పేది ఒక్కటే. మనం ఎదిగిపోయాం కానీ మన చిన్నప్పటి సంతోషాన్ని మాత్రం ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎందుకంటే అదే మన నిజమైన జీవితం. అదే మన అసలు గుర్తింపు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ తమ చిన్నప్పటి రోజులను ఒక్కసారి గుర్తు చేసుకుంటారని ఆశిస్తున్నాను. నిజంగా చెప్పండి. ఈ స్టోరీ విన్న తర్వాత మీ చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయా? లేదంటే మీకు బోర్ కొట్టిందా? అబ్బా! ఎందుకు వింటున్నాం ఈ స్టోరీలన్నీ మనకెందుకు అనుకుంటున్నారా? నిజం చెప్పండి. మీ చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తొస్తే కామెంట్‌లో తప్పకుండా మాకు గుర్తొచ్చాయి అని చెప్పి కామెంట్ చేయండి. నాకైతే ఎటో వెళ్ళిపోయింది మనసు అన్నట్టుగా అనిపించింది. నిజంగా ఒక్కసారిగా చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయాం. అప్పటి రోజులు, ఇప్పటి రోజులు చాలా డిఫరెన్స్ అయితే వచ్చింది. అప్పుడు మనుషులు, ఇప్పుడు మనుషులు కూడా చాలా మారిపోయారు. అప్పట్లో మనుషులకు చాలా వాల్యూ ఇచ్చేవాళ్ళు. ఇప్పట్లో డబ్బుకే వాల్యూ ఇస్తున్నారు మనుషుల కన్నా. డబ్బు ఉన్న వాళ్ళే చుట్టాలు, డబ్బు ఉన్న వాళ్ళే ఫ్రెండ్సు, డబ్బులున్న వాళ్ళే అన్నీ. డబ్బులు లేని వాళ్ళని తీసి పక్కన పడేస్తున్నారు. వాళ్ళతో మనకెందుకులే అని. అప్పట్లో మనుషులొచ్చారంటే మన వాళ్ళొచ్చారు అని చాలా ప్రేమగా చూసుకునేవాళ్ళు. ఈ రోజుల్లో అవి ఏమీ లేవు. స్టార్టింగ్ నుంచి చెప్పలేదు కదా! ఇంకా స్టోరీ అయితే కంటిన్యూ చేసుకుంటా వచ్చాను. మళ్ళీ మధ్యలో మాట్లాడితే మీకు బోర్ కొట్టిద్ది అని చెప్పేసి. అందుకని ఇప్పుడు చెప్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు భారతి గుంటూరు వ్లాగ్స్ అండి. మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉన్నట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సపోర్ట్ చేస్తూ ఉండండి. మీకేదైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో చెప్పండి. నాకు తెలిసినవైతే ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. అయితే నేను చెప్పిన దానికి అంటే నేను చెప్పిన స్టోరీకి, ఇప్పుడు నేను పెట్టిన వీడియోస్‌కి అస్సలు సంబంధం లేదు కదా! అయితే నేను స్టోరీ చెప్పాలి అనుకున్నాను. కానీ వీడియోస్ తీసుకుందామంటే అవ్వలేదు. కుదరలేదు. మళ్ళీ నేను వీడియో తీసుకొని పెట్టేసరికి మళ్ళీ ఒక 1 వీక్, 10 డేస్ అలా పట్టేటట్టుంది. అలా కాదులే మన దగ్గర వీడియోస్ ఉన్నాయి కదా! ప్రెజెంట్ ఉన్న వీడియోస్ అయితే నేను ఇలా స్టోరీ అయితే క్రియేట్ చేసి
పెట్టాను. ఏమనుకోవద్దు ప్లీజ్ దయచేసి. ఈ స్టోరీ మీకు నచ్చిందా లేదా అనేది కామెంట్‌లో చెప్పండి. అలాగే కానీ మీరు ఏవేవో వీడియోలు పెట్టారు అది దాన్ని అనుకోవద్దు. ఆల్రెడీ మీరు చాలా వాటికి చూసే ఉంటారు. అంటే మీరు మంచి వాళ్ళు ఏమనుకోరులెండి. ఉంటాను. ఫస్ట్ టైమ్ మన వీడియోస్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. బాయ్ బాయ్. అన్ని విషయాలు చెప్పేసాను కానీ అసలైన స్టోరీ చెప్పడం మర్చిపోయాను. మన ఛానల్‌లో ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీస్ అయితే ఇంకా వస్తూనే ఉంటాయి. షార్ట్ వీడియోలు వస్తా ఉంటాయి. లాంగ్ వీడియోలు వస్తూ ఉంటాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త కొత్త స్టోరీస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. ఓకేనా? రియల్‌గా జరిగిన మన స్టోరీస్ లాగే అనిపిస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. బాయ్ మరి.